Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో మనం సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్లోని బిజినెస్ లాస్ అనే సబ్జెక్ట్ నుండి మరొక ఇంపార్టెంట్ టాపిక్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఈ టాపిక్ ఏంటంటే బ్రీచ్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. యాక్చువల్గా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ మాత్రమే సిలబస్లో ఉంది. ఈ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ నుండి కూడా బిట్స్ కవర్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ టాపిక్ను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ టాపిక్ నుండి కూడా 1 or 2 బిట్స్ కవర్ కావడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక నా ఛానల్ ఇదివరకు 5 సబ్జెక్టులకు సంబంధించిన బిడ్ బ్యాంక్ వీడియోలను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని చూడండి. మీరు మంచి ర్యాంక్ సాధించడానికి ఆ బిడ్ బ్యాంక్ అంతా కూడా ఉపయోగపడుతుంది. ఇక నేను నేరుగా వీడియోలను షేర్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని ద్వారా గ్రూప్లో జాయిన్ కండి. నేను ఎప్పటికప్పుడు వీడియోలను అందులో షేర్ చేస్తుంటాను. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే బిజినెస్ లా నుండి, ఈ బిజినెస్ లాస్ నుండి దాదాపుగా 10 బిట్స్ కవర్ అవుతాయి 10 మార్క్స్కి. సో అందులో ఈరోజు టాపిక్ ఏంటంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో దీంతో పాటుగా డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనే టాపిక్ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. ఇక ఈ టాపిక్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేసే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే 1 or 2 బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ఫెయిల్యూర్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద ఆబ్లిగేషన్స్ బై వన్ పార్టీ టు ద కాంట్రాక్ట్ ఈజ్ నోన్ యాజ్ ఏ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, బి డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్, సి నోవేషన్ ఆఫ్ కాంట్రాక్ట్, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఆప్షన్ ఏ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఒప్పందం ఉల్లంఘించడం అని అర్థం. అంటే 2 పార్టీస్లో ఒక్కరు మాత్రమే, ఇఫ్ వన్ పార్టీ ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆర్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్, దెన్ సచ్ కాంట్రాక్ట్ ఈజ్ నోన్ యాజ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే ఒక్కరు మాత్రమే ఉల్లంఘించినట్లయితే, ఒక్కరు ఆ ఒప్పందం ప్రకారం తమ యొక్క ధ్యేయాన్ని నిర్వర్తించలేనట్లయితే, దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఆప్షన్ ఏ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అకర్స్ ఆన్ ద డ్యూ డేట్ ఈజ్ కాల్డ్. యాక్చువల్గా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి యాక్చువల్ బ్రీచ్ ఉంటుంది, రెండోది యాంటిసిపేటరీ బ్రీచ్ అని ఉంటుంది. సో నౌ కమింగ్ టు సెకండ్ బిట్, ఏ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అకర్స్ ఆన్ ద డ్యూ డేట్ ఈజ్ కాల్డ్. ఒకవేళ డ్యూ డేట్ నాడు మాత్రమే బ్రీచ్ చేసినట్లయితే ఏమని అంటారు? ఏ యాంటిసిపేటరీ బ్రీచ్, బి యాక్చువల్ బ్రీచ్, సి బ్రీచ్ ఓన్లీ, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యాక్చువల్ బ్రీచ్. అంటే డ్యూ డేట్ వరకు ఏం చెప్పకుండా ఆ డ్యూ డేట్ నాడే ఒక వస్తువు డెలివరీకి సంబంధించి కానీ ఇంకేదైనా ఒక పనికి సంబంధించి కానీ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఆ డ్యూ డేట్ నాడు ఫుల్ఫిల్ చేయనట్లయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్చువల్ బ్రీచ్. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. Next one, a breach of contract takes place when the promisor refuses to perform his obligations before the due date of performance is called A actual breach, B anticipatory breach, C breach, D none of the options. So the correct one is B anticipatory breach. అంటే బిఫోర్ డ్యూ డేట్ కాకుండా ముందుగానే వెల్ ఇన్ అడ్వాన్స్ if one party of the contract informs that he is unable to fulfill the objective, unable to fulfill the promises made in the contract, then such type of breach is known as anticipatory breach అని చెప్పవచ్చు. అంటే ముందుగానే ఉల్లంఘించడం అని దీన్ని పేర్కొనవచ్చు. సో కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటిసిపేటరీ బ్రీచ్. నెక్స్ట్ వన్, విచ్ సెక్షన్ ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ డీల్స్ విత్ ది యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. సో ఏ సెక్షన్ ఈ యాంటిసిపేటరీ బ్రీచ్ను తెలియజేస్తుంది? ఏ సెక్షన్ 37, బి సెక్షన్ 20, సి సెక్షన్ 39, డి సెక్షన్ 50. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి సెక్షన్ 39. సో సెక్షన్ 39 డీల్స్ విత్ ది యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అకార్డింగ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సో 39 అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, క్యాన్సలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ డ్యూ టు బ్రీచ్ ఈజ్ కాల్డ్. సో ఇక ఒకరు ఉల్లంఘించినట్లయితే ఇద్దరు పార్టీలో అప్పుడు ఆ కాంట్రాక్ట్ని ఏం చేస్తారు? క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రెసిషన్, బి డెవల్యూషన్,
C. Novation, D. All of the options. So the correct answer is A. Rescission. Rescission means ఏంటంటే క్యాన్సలేషన్ అని అర్థం. రివోకేషన్ ఆర్ క్యాన్సలేషన్ అని దీని యొక్క మీనింగ్. రెసిషన్ మీన్స్ కాబట్టి క్యాన్సలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ డ్యూ టు బ్రీచ్ ఈజ్ కాల్డ్ రెసిషన్. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్పెషల్ పర్ఫార్మెన్స్ మే బీ ఆర్డర్డ్ బై ద కోర్ట్ వెన్ A. The contract is void, B. The contract is voidable, C. The damages are inadequate, D. The damages are adequate. ఇక్కడ damages అంటే కాంపన్సేషన్ అని కూడా మనం టర్మ్ చేయొచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ C. The damages are inadequate, or in another way it can also be stated that the compensation is inadequate. ఎప్పుడైతే కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం జరిగినప్పుడు పేమెంట్ చేసే కాంపెన్సేషన్ అనేది ఇన్అడిక్వేట్గా ఉన్నప్పుడు స్పెషల్గా పర్ఫామ్ చేయమని కోర్టు ఆర్డర్ ఇవ్వచ్చు. సో దట్ ఈస్ స్పెషల్ పర్ఫార్మెన్స్ మే బి ఆర్డర్డ్ బై ద కోర్ట్ వెన్ ద డ్యామేజెస్ ఆర్ కాంపెన్సేషన్ ఈజ్ ఇన్అడిక్వేట్. సో దేర్ ఫోర్ ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డ్యామేజెస్? A. Ordinary or simple damage, B. Special damage, C. Exemplary damage. So such certain other types of damage are also there. So therefore option D, all of the options is the correct one. So A, B, C లో ఉన్నటువంటి డ్యామేజ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యామేజెస్గా మనం చెప్పవచ్చు. ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, పేమెంట్ ఆఫ్ డ్యామేజెస్ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు ద డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్ ఈజ్ కాల్డ్. అంటే కోర్టు యొక్క డిస్క్రిషన్ పవర్ ఆధారంగా చేసుకొని డ్యామేజ్ పేమెంట్ చేయడాన్ని ఏమని చెప్పవచ్చు? ఏ. ఆర్డినరీ డ్యామేజ్, బి. స్పెషల్ డ్యామేజ్, సి. విండిక్టివ్ డ్యామేజ్, డి. నామినల్ డ్యామేజ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. స్పెషల్ డ్యామేజ్గా చెప్పవచ్చు. సో ద పేమెంట్ ఆఫ్ డ్యామేజెస్ which is subject to the discretion of the court is called special damage. Actually vindictive damage కూడా కోర్టు యొక్క డైరెక్షన్ ఆధారంగా జరుగుతుంది, బట్ అది డిఫరెంట్ కేసెస్లో దాన్ని పేమెంట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ పేమెంట్ ఆఫ్ డ్యామేజ్ విత్ ద డిస్క్రిషన్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్ అనేది స్పెషల్ డ్యామేజ్గా మనం పిలవచ్చు. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద డ్యామేజెస్ విచ్ ఆర్ అవార్డెడ్ బై ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ పీనల్ to the guilty party are known as A. exemplary damages, B. vindictive damages, C. punitive damages, D. all of the options. So D, all of the options is the correct one. Ikkada one more important thing I would like to tell you is that అంటే కోర్ట్ అనేది ఎప్పుడైతే డ్యామేజ్ అవార్డ్ చేస్తుందో, ఎందుకు ఒక పనిష్మెంట్ రూపంలో గిల్టీ పార్టీకి పనిష్మెంట్ రూపంలో డ్యామేజ్ ఏదైతే అవార్డ్ చేస్తుందో దాన్ని ఎగ్జాంపులర్ అని పిలవచ్చు. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎగ్జాంపులరీ డ్యామేజ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ విండిక్టివ్ డ్యామేజ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్యూనిటివ్ డ్యామేజ్. ఈ మూడు కూడా ఒకటే. సో వీటిని కోర్టు పనిష్మెంట్ కింద అవార్డ్ చేయడం జరుగుతుంది, డ్యామేజ్ పేమెంట్ చేయమని ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం నేర్చుకున్నాం? ఎగ్జాంపులరీ డ్యామేజ్ అయినా, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ విండిక్టివ్ డ్యామేజ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్యూనిటివ్ డ్యామేజెస్. ఈ మూడు కూడా ఒకటే కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ది కరెక్ట్ వన్. Next one, the damages which are awarded even when the aggrieved party has not suffered loss are called A. nominal damages, B. special damages, C. ordinary damages, D. liquidated damages. So it is simply called as A. nominal damages. అంటే అగ్రీవ్డ్ పార్టీ అంటే ఏ బాధిత పార్టీని మనం అగ్రీవ్డ్ పార్టీ అనవచ్చు. గిల్టీ పార్టీ అంటే ఎవరైతే దీన్ని ఫుల్ఫిల్ చేయట్లేదో వాళ్ళని గిల్టీ పార్టీ అంటారు, నిందితుడిగా మనం పిలవచ్చు. సో ఇక్కడ ఎటువంటి లాస్ లేనప్పుడు కూడా డ్యామేజ్కి అవార్డ్ చేసినట్లయితే దాన్ని నామినల్ డ్యామేజ్గా మనం పిలవచ్చు, నామమాత్రపు డ్యామేజ్గా, నష్టంగా మనం భావించవచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద డ్యామేజెస్ విచ్ ఆర్ అగ్రీడ్ అపాన్ ఇన్ అడ్వాన్స్ బిట్వీన్ ద పార్టీస్ ఆర్ నోన్ యాజ్ ఏ. అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్, B. liquidated damages, C. normal damages, D. special damages. So the correct answer is B. liquidated damages. సో ఇద్దరు పార్టీస్, కాంట్రాక్ట్ యొక్క రెండు పార్టీస్ ముందుగానే డ్యామేజ్ సంబంధించి ఎస్టిమేట్ చేసి ముందుగానే డిసైడ్ అయినట్లయితే, దే హ్యావ్ కమ్ టు అన్ అగ్రిమెంట్ అబౌట్ ద డ్యామేజ్, దెన్ సచ్ టైప్ ఆఫ్ డ్యామేజ్ ఈజ్ నోన్ యాజ్
లిక్విడేటెడ్ డ్యామేజెస్, ముందుగానే నిర్ణయించినట్లయితే దాన్ని లిక్విడేటెడ్ డ్యామేజెస్గా మనం పిలవచ్చు. నెక్స్ట్ వన్, ఎగ్జెంప్లరీ ఆర్ విండిక్టివ్ డ్యామేజెస్ ఆర్ అవార్డెడ్ ఇన్ కేస్ ఆఫ్, ఇంతకుముందు కూడా మనం చూసాం. ఇది రెండు కేసెస్లో విండిక్టివ్ డ్యామేజ్ ఆర్ ఎగ్జెంప్లరీ డ్యామేజ్ అనేది కోర్టు ఆర్డర్ చేయడం జరుగుతుంది. వాటిలో ఏ, బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ టు మ్యారీ, అంటే మ్యారేజ్కి సంబంధించిన ఒప్పందాన్ని బ్రీచ్ చేసినప్పుడు, అంటే మ్యారేజ్ సంబంధించిన అగ్రిమెంట్ను ఉల్లంఘించినప్పుడు. బి, రాంగ్ఫుల్ డిజానర్ ఆఫ్ ఏ చెక్, ఒక చెక్ను తప్పుగా డిజానర్ చేసినప్పుడు, అంటే ఎలిజిబుల్ లేనప్పుడు కూడా చెక్ను అనాదరణ లేదా డిజానర్ చేసినట్లయితే ఈ రెండు కేసెస్లో ఈ ఎగ్జెంప్లరీ ఆర్ విండిక్టివ్ డ్యామేజెస్ని కోర్టు అవార్డ్ చేయడం జరుగుతుంది, పనిష్ చేయడం జరుగుతుంది. దేర్ఫోర్ ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి ఆర్ ది కరెక్ట్ వన్, అంటే ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద సూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్ మీన్స్ ఏ, కాంపెన్సేషన్ ఫర్ యాజ్ మచ్ యాజ్ డన్, బి, కాంపెన్సేషన్ ఫర్ యాజ్ మచ్ యాజ్ ఎర్న్డ్, సి, బోత్ ఏ అండ్ బి, డి, నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ వన్ ఈజ్ సి, బోత్ ఏ అండ్ బి. అంటే సూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్ అంటే ఒక పార్టీ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయనప్పుడు అదర్ పార్టీ ఏం చేస్తుందంటే ఈ ఆర్డర్ను జారీ చేసి ఒక సూట్ ఫైల్ చేస్తుంది. ఆ సూట్ ఏంటంటే క్వాంటమ్ మెరిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంది 10,000 సంబంధించి, బట్ ఈ అగ్రిమెంట్ ద్వారా బి అనే పార్టీ 5,000 వరకు ఎలిజిబుల్ ఉన్నప్పుడు, బెనిఫిట్ పొందడానికి ఎలిజిబుల్ ఉన్నప్పుడు ఎంత ఎర్న్ చేస్తే అంత మేరకు, అంటే కాంపెన్సేషన్ ఫర్ యాజ్ మచ్ యాజ్ డన్ ఆర్ కాంపెన్సేషన్ ఫర్ యాజ్ మచ్ యాజ్ ఎర్న్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ బితో చేసుకున్నాను అనుకోండి, ఆ బిల్డింగ్ ఒక 50% అయింది, అంటే 10,000 కాంట్రాక్ట్లో 5,000 వరకు అయినప్పుడు ఆ 5,000 పేమెంట్ చేయడానికి ఒక సూట్ ఫైల్ చేయవచ్చు. ఎవరు, బి అనే వ్యక్తి సూట్ ఫైల్ చేయొచ్చు, కేసును ఫైల్ చేయవచ్చు. అలా ఫైల్ చేసే కేసును క్వాంటమ్ మెరిట్ అంటారు. సో ఇట్ ఈస్ ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి, అంటే కాంపెన్సేషన్ ఫర్ యాజ్ మచ్ యాజ్ డన్, ఎంతవరకు అయితే అంత మేరకు ప్రయోజనం పొందే విధంగా, లేదా కాంపెన్సేషన్ నష్టపరిహారం పొందే విధంగా, లేదా కాంపెన్సేషన్ ఫర్ యాజ్ మచ్ యాజ్ ఎర్న్డ్, ఎంత సంపాదిస్తే అంత మేరకు కాంపెన్సేషన్ నష్టపరిహారానికి కేసు వేసేదాన్ని మనం క్వాంటమ్ మెరిట్ అంటాం. నెక్స్ట్ వన్, 14th, ద డ్యామేజెస్ విచ్ అరైజ్ బట్ నాట్ రిలేటెడ్ టు ద వయలేషన్ ఆర్ ఆబ్లిగేషన్ ఈజ్ నోన్ యాజ్. సో డ్యామేజ్ విచ్ అరైజ్ బట్ నాట్ రిలేటెడ్ టు ద వయలేషన్, సో దట్ ఈస్ ఏ, ఆర్డినరీ డ్యామేజెస్, బి, రిమోట్ డ్యామేజెస్, సి, విండిక్టివ్ డ్యామేజెస్, డి, స్పెషల్ డ్యామేజెస్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ బి, రిమోట్ డ్యామేజెస్. వయలేషన్ కాకుండా, చట్టాన్ని అతిక్రమించినప్పుడు కాకుండా మిగతా వాటికి సంబంధించిన డ్యామేజ్ మనం రిమోట్ డ్యామేజెస్గా పిలవచ్చు. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద డ్యామేజెస్ విచ్ ఆర్ పెయిడ్ సబ్జెక్ట్ టు లాస్ సఫర్డ్ బై ద అగ్రీవ్డ్ పార్టీ ఆర్ కాల్డ్ ఏ, అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్, బి, లిక్విడేటెడ్ డ్యామేజెస్, సి, రిమోట్ డ్యామేజెస్, డి, స్పెషల్ డ్యామేజెస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. లిక్విడేటెడ్ డ్యామేజ్ అంటే రెండు పార్టీలు ముందుగానే ఆ డ్యామేజ్ని అగ్రీ చేయడం, ఒప్పుకోవడం, లేదా లాస్ అయిన తర్వాత ఎంత మేరకు లాస్ అయిందో అంత మేరకు మాత్రమే డ్యామేజ్ను డిసైడ్ చేసినట్లయితే దెన్ సచ్ డ్యామేజ్ ఈజ్ నోన్ యాజ్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. జరిగిన తర్వాత మాత్రమే దాన్ని నిర్ణయించినట్లయితే అన్లిక్విడేటెడ్ డ్యామేజ్గా పిలవచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. సో ఇక్కడి వరకు మనం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ గురించి డిస్కస్ చేసాం. 16th క్వశ్చన్ నుండి ఇవన్నీ కూడా డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో వీటి నుండి కూడా మనకు బిట్స్ రావడానికి అవకాశం ఉంది. సో కమింగ్ టు 16th క్వశ్చన్, ద టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్ ఈస్ కాల్డ్ ఏ, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్, బి, పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్, సి, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, డి, నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ వన్ ఈజ్ ఏ, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే ఒప్పందం నుంచి విముక్తి చేయడం అంటారు. అంటే ఇద్దరు పార్టీస్ని ఆ కాంట్రాక్ట్ నుండి విముక్తి చేయడం అనేది దాన్ని మనం డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్గా పిలవచ్చు. ఇక ఫర్దర్ వాళ్ళకి ఎటువంటి ఆబ్లిగేషన్స్ కానీ రైట్స్ కానీ ఉండవు, దాంతో కాంట్రాక్ట్ అనేది ఎండ్ అవుతుంది. సో దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. మరి ఎప్పుడు విముక్తి అవుతారు అనే దానికి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఉన్నాయి, మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ అని ఉంది. సో అవేంటో మనం చూద్దాం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ వన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్, అంటే ఎన్ని రకాలుగా వ్యక్తులను కాంట్రాక్ట్ నుండి విముక్తి చేయొచ్చు, డిశ్చార్జ్ చేయొచ్చు. ఏ డిశ్చార్జ్ బై పర్ఫార్మెన్స్, బి డిశ్చార్జ్ బై అగ్రిమెంట్, సి డిశ్చార్జ్ బై ఆపరేషన్ ఆఫ్ లా, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఇక్కడ 3 మాత్రమే మనం మెన్షన్ చేసాం ఆప్షన్స్లో, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. ఇంకా రిమైనింగ్ 3 కూడా ఉన్నాయి. అవేంటంటే డిశ్చార్జ్ బై ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ 4th వన్, 5th వన్ డిశ్చార్జ్ బై ల్యాప్స్ ఆఫ్ టైమ్, 6th వన్ డిశ్చార్జ్ బై బ్రీచ్, అంటే ఒక ఒప్పందాన్ని ఉల్లంఘించడం ద్వారా కూడా డిశ్చార్జ్ చేయొచ్చు. ఈ విధంగా 6 మోడ్స్ ఉన్నాయి ఫర్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో వీటన్నిటి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వెన్ ద పార్టీస్ ఎంటర్ ఇంటూ ఏ ఫ్రెష్ కాంట్రాక్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఒరిజినల్ కాంట్రాక్ట్ ద కాంట్రాక్ట్ ఈజ్ డిశ్చార్జ్డ్ బై, అంటే పాత ఒప్పందం ప్లేస్లో కొత్త కాంట్రాక్ట్ చేసినప్పుడు కొత్త పార్టీస్తో కానీ లేదా ఓల్డ్ పార్టీస్తో కానీ చేయడాన్ని ఏమంటారు? ఏ డిశ్చార్జ్ బై రెసిషన్, బి నోవేషన్, సి ఆల్టరేషన్, డి రెమిషన్. సో ఫర్ దిస్ ద టర్మ్ ఈజ్ యూజ్డ్ ఈజ్ novation. Option B, novation is the term used for when the parties enter into a fresh contract with fresh parties or old parties in place of original contract, then such contract is discharged by novation. So that is option B is the correct one. Next one, when all or some of the terms of contract are cancelled with mutual consent, the contract is said to be discharged by A novation, B remission, C rescission, D alteration. So the correct answer is C rescission. Rescission అనగానే మీకు గుర్తుకు రావాల్సిన పదం ఏంటంటే క్యాన్సలేషన్. సో ఇక్కడ ఓల్డ్ కాంట్రాక్ట్లోని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ క్యాన్సిల్ చేస్తూ ఒక మ్యూచువల్ అగ్రిమెంట్, ఇద్దరు అగ్రిమెంట్తో క్యాన్సిల్ చేసినట్లయితే దెన్ సచ్ డిశ్చార్జ్ ఈజ్ నోన్ యాజ్ రెసిషన్. రెసిషన్ మీన్స్ క్యాన్సలేషన్ అని అర్థం. Right, option C is the correct one. Next, when there is an acceptance of lesser obligation than the accepted obligation, the contract is discharged by A remission, B rescission, C novation, D waiver. So the correct answer is A remission, discharged by remission అంటే డిస్కౌంట్ అన్నమాట. తక్కువ ఇంతకుముందు డిసైడ్ చేసిన ఆబ్లిగేషన్ కంటే తక్కువ మొత్తానికే అగ్రిమెంట్ను ఫుల్ఫిల్ చేయడాన్ని మనం రెమిషన్ అని పిలవచ్చు. అంటే తక్కువ అమౌంట్తోనే కాంట్రాక్ట్ను ఫుల్ఫిల్ చేయడాన్ని రెమిషన్గా పిలవచ్చు. రెమిషన్ అంటే లెస్సర్ అమౌంట్ విత్ లెస్సర్ ఆబ్లిగేషన్ అని చెప్పాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడ్స్ ఏ కాంట్రాక్ట్ కెన్ బి డిశ్చార్జ్డ్ బై ఆపరేషన్ ఆఫ్ లా, అంటే చట్టం ద్వారా ఒక కాంట్రాక్ట్ని విముక్తి చేయడం ఎప్పుడు? ఏ బై డెత్ ఆఫ్ ఎ ప్రామిసర్, ఎస్ బి బై ఇన్సాల్వెన్సీ, సి బై అనాథరైజ్డ్ మెటీరియల్ ఆల్టరేషన్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ది కరెక్ట్ వన్. ఒకవేళ ప్రామిసర్ చనిపోయినప్పుడు కానీ అతను దివాలా తీసినా లేదా అనాథరైజ్డ్గా మెటీరియల్ను అంతా ట్యాంపర్ చేయడం అని కూడా చెప్పచ్చు, మెటీరియల్ ఆల్టరేషన్. ఈ 3 సందర్భాల్లో కూడా కోర్టు ద్వారా బై ఆపరేషన్ ఆఫ్ లా దట్ కాంట్రాక్ట్ కెన్ బి డిశ్చార్జ్డ్, అంటే విముక్తి చేయవచ్చు. నెక్స్ట్ వన్, 22nd, Mr. X owed rupees 1 lakh to Mr. Y, X paid rupees 80,000 to Y and Y accepted it in full settlement of his debt. In this case, contract is discharged by, అంటే 1 lakh ఇవ్వాల్సింది జస్ట్ 80,000 పేమెంట్ చేయడం ద్వారానే కాంట్రాక్ట్ను డిశ్చార్జ్ చేసిందంటే తక్కువ అమౌంట్కి చేశాడు. ఆ తక్కువ అమౌంట్ చేయడాన్ని రెమిషన్గా మనం పిలుస్తాం. సో ఆప్షన్ ఏ రెసిషన్, బి రెమిషన్, సి నోవేషన్, D waiver. So the correct term used for discharge of contract is discharged by remission. అంటే తక్కువ మొత్తంతోనే తక్కువ మొత్తం పేమెంట్ చేయడం ద్వారానే కాంట్రాక్ట్ను డిశ్చార్జ్ చేసుకున్నాడు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది టైప్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ బై ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఇక పర్ఫార్మెన్స్ చేయలేక ఆ ఒప్పందానికి సంబంధించిన పని చేయలేకపోకుండా ఉండడం, అంటే అది సాధ్యం కాకుండా ఉన్నప్పుడు ఏ సందర్భంలో కాంట్రాక్ట్ని డిశ్చార్జ్ చేస్తాం? ఏ ఇనీషియల్ ఇంపాసిబిలిటీ ఎగ్జిస్టింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అగ్రిమెంట్, బి ఇంపాసిబిలిటీ అరైజింగ్ సబ్సీక్వెంట్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో మనం
డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ బై ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ 2 టైప్స్గా చెప్పవచ్చు. వన్ ఈజ్ ఇనిషియల్ ఇంపాసిబిలిటీ, సెకండ్ వన్ సబ్సీక్వెంట్ ఇంపాసిబిలిటీగా చెప్పవచ్చు. ఈ రెండు కూడా టైప్స్గా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 24th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ సూపర్వీనింగ్ ఇంపాసిబిలిటీ. సో దేన్ని మనం సూపర్వీనింగ్ ఇంపాసిబిలిటీగా మనం చెప్పవచ్చు. ఏ ఇనిషియల్ ఇంపాసిబిలిటీ, బి సబ్సీక్వెంట్ ఇంపాసిబిలిటీ, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. సబ్సీక్వెంట్ ఇంపాసిబిలిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సూపర్వీనింగ్ ఇంపాసిబిలిటీ. అంటే ఒప్పందం చేసుకున్న తర్వాత అది అసాధ్యమని తేలినట్లయితే దాన్ని సబ్సీక్వెంట్ ఇంపాసిబిలిటీ అంటారు. దాన్నే సూపర్వీనింగ్ ఇంపాసిబిలిటీ అని పిలవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ సూపర్వీనింగ్ ఇంపాసిబిలిటీ వేర్ ద కాంట్రాక్ట్ బికమ్స్ వైడ్ అండ్ ద పార్టీస్ ఆర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఒప్పందం చేసుకున్న తర్వాత జరిగే ఇంపాసిబిలిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ద్వారా కూడా ఆ కాంట్రాక్ట్ను విముక్తి చేయొచ్చు, డిశ్చార్జ్ చేయొచ్చు. అటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి? ఏ డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్, బి డెత్ ఆర్ ఇన్కెపాసిటీ, సి అవుట్బ్రేక్ ఆఫ్ వార్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో సబ్జెక్ట్ మ్యాటర్, మన ఒప్పందంలో ఉన్నటువంటి మ్యాటర్ పూర్తిగా ధ్వంసమైనప్పుడు కానీ, డెత్ ఆర్ ఇన్కెపాసిటీ కానీ, చనిపోయినప్పుడు కానీ, ఒకవేళ వార్ సంభవించినప్పుడు కానీ, అటువంటి వాటన్నిటి కూడా తర్వాత సంభవించినటువంటి ఇంపాసిబిలిటీస్. కాబట్టి వీటన్నిటి కూడా ఇన్సిడెంట్స్ ఆఫ్ సూపర్వీనింగ్ ఇంపాసిబిలిటీ మీన్స్ సబ్సీక్వెంట్ ఇంపాసిబిలిటీ ఆఫ్ కాంట్రాక్ట్ చెప్పవచ్చు. ఈ అన్ని సందర్భాలు కూడా ఆ పార్టీస్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది, విముక్తి చేయడం జరుగుతుంది. సో దేర్ ఫోర్ ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ డిశ్చార్జ్డ్ బై సూపర్వీనింగ్ ఇంపాసిబిలిటీ. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ని మనం సబ్సీక్వెంట్ ఇంపాసిబిలిటీ కింద కన్సిడర్ చేయరాదు, వేటిని చేయరాదు. ఏ కమర్షియల్ ఇంపాసిబిలిటీ, బి స్ట్రైక్స్, లాకౌట్స్ అండ్ సివిల్ డిస్టర్బెన్సెస్, సి ఫెయిల్యూర్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. ఈ సిచ్యువేషన్స్లో మనం దాన్ని సూపర్వీనింగ్ ఇంపాసిబిలిటీగా డిసైడ్ చేయరాదు. ఏంటి? కమర్షియల్ ఇంపాసిబిలిటీ అంటే ప్రాఫిట్ లేదని ఉద్దేశంతో ఒక కాంట్రాక్ట్ను ఆపడం ఇంపాసిబిలిటీగా మనం చెప్పరాదు. స్ట్రైక్స్ కానీ లాకౌట్ సందర్భంలో కానీ, ఎందుకంటే స్ట్రైక్స్ కొన్ని రోజుల తర్వాత ఆగిపోతే మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ రావచ్చు. ఫెయిల్యూర్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్, సో ఒప్పందంలోని కొన్ని ఆబ్జెక్ట్స్ ఫెయిల్ కావడం ద్వారా దాన్ని ఇంపాసిబిలిటీగా మనం డిసైడ్ చేయలేం. కాబట్టి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ 1963. సో ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ అనేది 1963. ఇది అన్నింటికి లిమిటేషన్స్ను డిసైడ్ చేసే యాక్ట్ ఇది. సో ద లిమిటేషన్ ఆర్ స్పెసిఫైడ్ పీరియడ్ ఫర్ రికవరీ ఆఫ్ డెట్. ఒకవేళ ఒప్పందంలో ఎటువంటి టైం మెన్షన్ చేయనప్పుడు వాట్ ఈస్ ద స్పెసిఫైడ్ టైం, విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైం అని మెన్షన్ చేస్తారు. వాట్ ఈస్ దట్ స్పెసిఫైడ్ టైం? రికవరీ ఫర్ డెట్. సో రికవరీ ఆఫ్ డెట్కి స్పెసిఫైడ్ టైం ఏంటి? ఏ 3 years, బి 2 years, సి 5 years, డి 10 years. So according to this Indian Limitation Act 1963, 3 years is the specified time or specified period for recovery of a debt. ఒక డెట్కు స్పెసిఫైడ్ టైం అని ఏం చెప్పినప్పుడు దాన్ని 3 years లోపు రికవర్ చేసుకునే పీరియడ్గా చెప్పవచ్చు. ఆప్షన్ ఏ 3 years ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ 1963, ద లిమిటేషన్ పీరియడ్ ఫర్ ది రికవరీ ఆఫ్ ఇమ్మూవబిలిటీ ప్రాపర్టీ ఈజ్. అంటే ఒక స్థిరమైన ఆస్తికి సంబంధించి, అంటే మూవబుల్ కాకుండా స్థిరమైన ఆస్తికి సంబంధించిన స్పెసిఫైడ్ పీరియడ్ ఎంత? ఏ 10 years, బి 12 years, సి 15 years, డి 20 years. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి 12 years. అంటే స్పెసిఫైడ్ పీరియడ్ ఫర్ రికవరీ ఆఫ్ డెట్ ఏమో 3 years, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఫిక్స్డ్ ప్రాపర్టీకి రిలేటెడ్ స్పెసిఫైడ్ పీరియడ్ అంటే ఎంత చెప్పాలి? 12 years అని చెప్పాలి. ఇక్కడ ఇంకోటి ఏంటి, ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ ఏంటంటే 1963 అని కూడా చెప్పవచ్చు. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్, వెన్ ఎ పర్సన్ గివ్స్ అప్ హిజ్ రైట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్, ద కాంట్రాక్ట్ ఈజ్ డిశ్చార్జ్డ్ బై ఏ రెమిషన్, బి ఆల్టరేషన్, సి వైవర్, డి నోవేషన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి వైవర్. అంటే ఒక కాంట్రాక్ట్ ద్వారా వచ్చే రైట్ను కోల్పోవడాన్ని, ఇక వదులుకోవడాన్ని మనం వైవర్, రద్దు అని మనం చెప్తాం. సో ఆప్షన్ సి వైవర్ ఈజ్ ద కరెక్ట్ వన్. 30th క్వశ్చన్,
వెన్ ఏ కాంట్రాక్ట్ సీజ్ టు బైండ్ ద పార్టీస్ టు ఇట్, ఇట్ ఈస్ సెడ్ టు బి ఏ డిశ్చార్జ్డ్, బి పర్ఫార్మ్డ్, సి ఆల్టర్డ్, డి బ్రీచ్డ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ డిశ్చార్జ్డ్. అంటే కాంట్రాక్ట్ సంబంధించిన పార్టీలను వారికి సంబంధించి క్లోజ్ చేయడం, అక్కడితో విముక్తి చేయడాన్ని మనం డిశ్చార్జ్డ్గా మనం చెప్పవచ్చు. ఆప్షన్ ఏ డిశ్చార్జ్డ్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో డియర్ స్టూడెంట్స్, ఇది మనం బ్రీచ్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ నుండి డిస్కస్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 30 బిట్స్. ఈ బిట్స్ నుండి రావడానికి చాలా అవకాశం ఉంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోలో ఇంకొక టాపిక్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.